హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఒకవైపు మేఘన కోసం మరోవైపు పవన్ కోసం డెకరేట్ చేసి ఉండటంతో ఇద్దరిని సపరేట్గా తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి నలుగు మొదలుపెట్టారు. ఎంతో సరదాగా సంతోషాల మధ్య నలుగు ఓ 2 గంటల పాటు సాగింది. అటు పవన్ సంతోషంతో, మేఘన అల్లరితో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇద్దరికీ నలుగు అవ్వగానే మంగళ స్నానం చేయించి కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతుర్ల సిద్ధం చేసేందుకు తీసుకొని వెళ్లారు. పవన్ని కొత్త పెళ్లి కొడుకులా చక్కగా తయారు చేసి తీసుకుని రాగా మేఘనాకి పట్టుచీర కట్టి నగలన్నీ పెట్టి పూల జడ వేసి మరింత అందంగా ముస్తాబు చేసి ఇద్దరికి కలిపి నలుగు పెట్టారు. అదొక గంటపాటు సాగిపోగా ఇద్దరికి కలిపి ఫోటోషూట్ స్టార్ట్ చేయడంతో మేఘన చాలా హుషారుగా చక్కగా అటు ఫోటోగ్రఫర్ని ఇటు పవన్ని అల్లాడించుకుని వేపుకు తిని మొత్తానికి తనకి కావాల్సిన విధంగా అన్నీ జరిపించుకుంది. అంత హుషారుగా ఉన్న మేఘన అంతా ముగిసేసరికి నీరసించిపోయి బావా నీరసం వచ్చేసింది అని అనింది. పవన్ వెళ్ళి మేఘన కోసం వెళ్ళి జ్యూస్ గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చి రిలాక్స్ అవ్వు, ఎగురుతూనే ఉన్నావు, ఆగుతూనే ఉన్నావు, దిష్టి తగులుతుంది అని ముద్దుగా కసిరి అక్కడి నుండి వెళ్ళాడు. ఈ హడావిడి మధ్య మధు టెన్షన్గా బయటకొచ్చి అంతమంది జనాల్లో దేవ్ ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ చూడగా ఎవరితోనో మాట్లాడుతూ కనిపించడంతో కాస్త దేవ్కి కనిపించేలా నిలబడి దగ్గరికి రమ్మని పిలిచింది. దేవ్ మాట్లాడుతూ మధుని గమనించి 1 minute అని చెప్పి మధు దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగాడు. మధు దగ్గరికి రమ్మని పిలిచి విషయం చెవిలో చెప్పగానే దేవ్ షాక్ అయి తన చేయి పట్టుకొని అసలు ఎవరికీ చెప్పే ఉద్దేశం కూడా లేక కారులో ఎక్కించుకొని తనని బయటికి తీసుకొని వెళ్ళాడు. మధు కారులో కూర్చొని కన్నీళ్ళు వస్తుంటే తుడుచుకుంటూ దేవ్ ఏం కాదు కదా అని అడిగింది. దేవ్ తన ఫోన్ పట్టుకొని ఒక పక్క మధుని ట్రీట్ చేసే డాక్టర్కి ట్రై చేస్తూనే డ్రైవింగ్ చేస్తూ మధు అడగగానే తన వంక ఓ క్షణం పాటు చూసి తల అడ్డంగా ఊపాడు. ఇంట్లో ఎవరికీ చెప్పలేదు అని మధు ఆ బాధలోనే చెప్పింది. ఏం పర్లేదు, కంగారు పడుకు, అందరూ హడావిడిగా ఉన్నారు, ఒకవేళ కనిపించలేదని కాల్ చేస్తే నేను మాట్లాడతాను అని దేవాంశ్ కాల్ ట్రై చేస్తూ ఉండగా కాల్ కనెక్ట్ అవ్వడంతో వెంటనే మధుని హాస్పిటల్కి తీసుకొస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టి మధు చేతిని పట్టుకొని కంగారు పడకు, ఎందుకీ కన్నీళ్ళు అని అడిగాడు. భయంగా ఉంది, నేను ఎప్పుడైతే చూశానో అప్పుడే గూగుల్ చేశాను, ఇది అబార్షన్కి సిమ్టమ్ అని చూపించింది, అందుకే కంగారుగా ఉంది అని మధు చెప్పింది. మధు, గూగుల్లో తలనొప్పి అంటే బ్రెయిన్ ట్యూమర్ అని చెప్తుంది, అది నమ్ముతావా? కడుపు నొప్పి అంటే క్యాన్సర్ అంటుంది, అది నమ్ముతావా? ఇది కూడా అలాంటిదే, డోంట్ వరీ, నువ్వు నన్ను కంగారు పెట్టేస్తున్నావు అని దేవాంశ్ మరింత స్పీడ్ పెంచాడు. నేనేమీ నిన్ను భయపెట్టాలని చెప్పట్లేదు, నాకు భయం వేస్తుంది అని మధు సీట్లో వెనక్కి వాలింది. ఓ క్షణం దేవాంశ్ మనసులోని దేవుణ్ణి తలుచుకొని మేము అడగకుండా ఇచ్చిన వరాన్ని దయచేసి లాక్కోవాలని ట్రై చేయొద్దు అని ఎంతగానో వేడుకొని 20 నిమిషాల్లో హాస్పిటల్ ముందు కార్ ఆపాడు. దేవాంశ్ దిగి మధు వైపు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి మధు అని పిలవగానే కళ్ళు మూసుకొని ఉన్నదల్లా ఉలిక్కిపడి హాస్పిటల్కి వచ్చేసామా అని వెంటనే కంగారుగా కార్ దిగింది. మధుని తీసుకుని వెళ్తూ ఉండగా రాఘవేంద్ర దగ్గర నుండి ఫోన్ రావడంతో దేవ్ లిఫ్ట్ చేసి చెప్పు డాడీ అని అన్నాడు. దేవ్, ఎక్కడ నువ్వు? కనిపించట్లేదు, ఇక్కడ గెస్ట్లు నిన్ను అడుగుతున్నారు అని చెప్పాడు. డాడీ, నేను మధుని తీసుకొని బయటకు వచ్చాను, చిన్న వర్క్, ఇంకొక అరగంటలో వచ్చేస్తాను అని దేవాంశ్ చెప్పాడు. ఎనీథింగ్ సీరియస్ అని రాఘవేంద్ర అడిగాడు. నథింగ్ డాడీ, చిన్న పని, చెప్పాను కదా అరగంటలో వచ్చేస్తాను, ఈ లోపల మీరు మేనేజ్ చేయండి అని దేవ్ చెప్పాడు. ఓకే నేను చూసుకుంటాను అని రాఘవేంద్ర కాల్ కట్ చేసి ఒక క్షణం ఆలోచించి ఇంత హడావిడిగా ఇంట్లో ఇంతమందిని పెట్టుకొని అలా వదిలి వెళ్ళే రకం కాదని తెలిసినా వెళ్ళాడు అంటే ఏదైనా ఇంపార్టెంట్ అయి ఉంటుందని అర్థం చేసుకొని ఆలోచిస్తూనే మాటల్లో పడ్డాడు. మధుని తీసుకొని నేరుగా డాక్టర్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి నర్స్ ఆపింది. దేవాంశ్ అని పేరు చెప్పగానే నర్స్కి ఆల్రెడీ డాక్టర్ చెప్పి ఉండటంతో డోర్ ఓపెన్ చేసింది. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. డాక్టర్ ఇద్దరి వైపు చూసి 2 minutes కూర్చోండి అని సైగ చేసి ముందున్న పేషెంట్ని టెస్ట్ చేస్తూ ఉంది. ముందు కూర్చున్న పేషెంట్ని పంపించాక దేవాంశ్ లేచి మధు చేతిని పట్టుకొని తీసుకొని వెళ్ళి డాక్టర్ ముందు కూర్చున్నాడు. చెప్పండి, ఏం జరిగింది? ఇంకా 1 month అవ్వలేదు కదా, అప్పుడే వచ్చేశారు, పైగా అర్జెంట్ అన్నారు అని డాక్టర్ అడిగింది.
నాకు బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ మార్క్స్ చూశాను నేను అని మధు చెప్పింది. ఓ, టెస్ట్ చేయాలి, మీరు అక్కడికి వెళ్ళండి, నేను వస్తున్నాను అని డాక్టర్ చెప్పడంతో మధు లేచి అక్కడే ఉన్న మరో రూమ్లోకి వెళ్ళగా డాక్టర్తో పాటు నర్స్ కూడా లోపలికి వెళ్ళారు. దేవాంష్కి కంగారుగా ఉంది. ఏంటిది ఇలా జరిగింది? సంతోషాన్ని ఇంకా పూర్తిగా చవిచూడలేదు. అలాంటిది అంతలోనే అని నిట్టూర్పు విడిచి మధు లోపల ఏం ఫీల్ అవుతుందో అని అప్పటికి తన కన్నీరు పెట్టడం గుర్తొచ్చి నా కోసం కంట్రోల్ చేసుకుంటున్నట్టుంది అని మరోసారి బలంగా ఊపిరి పీల్చుకొని వదిలి వెయిట్ చేశాడు. 5 నిమిషాల్లోనే డాక్టర్ తిరిగొచ్చి నథింగ్ టు వరీ, ఏం కాలేదు, తనది హీట్ బాడీ, సో అప్పుడప్పుడు ఇలా చూపిస్తుంది, తనకే కాదు చాలామందికి ఇలా అవుతుంది, కాకపోతే తెలియక కంగారు పడింది అని డాక్టర్ చెప్పింది. దేవాంష్కి ఒక్కసారిగా పరువెక్కిన తన గుండెని ఎవరో గుప్పెట్లో పట్టుకొని అలా వదిలేసినట్టుగా హాయిగా అనిపించి థ్యాంక్ యూ సో మచ్ అని టెన్షన్ని దాచి చెప్పాడు. ఇందాక కాల్ చేసినప్పుడు విషయం చెప్పాల్సింది, అప్పుడే నేను దీని గురించి మాట్లాడేదాన్ని. ఇంకో 2 మంత్స్ వరకు తనని కొంచెం కేర్గా చూసుకోండి, ఫుడ్ విషయంలో స్ట్రిక్ట్గా ఉండండి, వేడి చేసే ఏ పదార్థాలు ఇవ్వద్దు అని డాక్టర్ ఖచ్చితంగా చెప్పింది. మధు దేవాంష్ పక్కన వచ్చి కూర్చొని ఏమైంది అని అడిగింది. నీ బేబీ సేఫ్, ఏం కాలేదు, అనవసరంగా కంగారు పడిపోయారు, పక్కన వాళ్ళని కూడా కంగారు పెట్టేశారు అని డాక్టర్ నవ్వింది. మధు చిన్న స్మైల్ చేసి చాలా రిలాక్స్గా అనిపించడంతో దేవాంష్ చేతిని పట్టుకుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి ఇవి యూజ్ చేయండి, ఒక 2 రోజులు, ఆ తర్వాత వాడొద్దు, అంతా సెట్ అవుతుంది, మంత్లీ చెకప్కి వచ్చేయండి అని డాక్టర్ చెప్పడంతో మధు దేవాంష్ అక్కడి నుండి బయలుదేరారు. మధు చిక్కగా నవ్వేస్తూ ఏం కాలేదంట, మన బేబీ గుండ్రాయ్ తెలుసా అని ఎంతో సంతోషంతో చెప్పింది. దేవాంష్ నవ్వి మరి ఇందాక బాబా అని ఏడ్చావు అదేంటో అని అడిగాడు. అప్పుడు నా గుండ్రాయిని మిస్ అయిపోతానేమోనని ఏడ్చానులే, ఇప్పుడు డాక్టర్ చెప్పిందిగా ఇది గుండ్రాయ్, అసలేం అవ్వదు, గట్టి పిండం అని మధు మరింత మురిపెంగా చెప్పింది. నా బేబీని దిష్టి పెట్టుకు అని దేవాంష్ అన్నాడు. హలో బాస్, తమరెందుకు అంత ఎక్కువగా ఇష్టపడుతున్నారు? అన్నిసార్లు నా బేబీ అంట, మన బేబీ అని ఒక్కసారైనా అన్నావా అని మధు మూతి తిప్పింది. దేవాంష్ నవ్వి సరే, రేపు పుట్టాక చూద్దాం, మా అమ్మ మా నాన్న అంటుందా లేకపోతే నా నాన్న అంటుందా అని అన్నాడు. చూద్దాం అది కూడా చూద్దాం అని మధు కళ్ళెగరేస్తూ చెప్పి కారులో కూర్చుంది. దేవాంష్ కార్ స్టార్ట్ చేసి కాసేపు టెన్షన్ వచ్చేసింది. మధు, నాకు ఇదంతా చాలా కొత్త కదా, కనీసం అమ్మతో ఒకసారి మాట్లాడి ఉండాల్సింది, కానీ ఆ టైంలో అవేవి గుర్తు రాలేదు, ముందు హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, ఇదొక్కటే మైండ్లో ఉండి అందుకే తీసుకొచ్చేశాను అని చెప్పాడు. అదే కదా, మా అమ్మ కూడా అక్కడే ఉందిగా, మా అమ్మ కన్నా చెప్పాల్సింది, కానీ అప్పుడు నిజంగానే నాకు కూడా ఏం గుర్తు రాలేదు, చూడగానే భయం వేసింది, పరుగున నీ దగ్గరికి వచ్చేసాను అంతే, నువ్వు నాకంటే కంగారు పడిపోయి ఇదిగో ఇలా తీసుకొచ్చేసావు, పోనీలే డాక్టర్ నోటి వెంట వింటే తృప్తి కదా అని మధు చెప్పింది. అది కూడా నిజమేలే అంటూ దేవ్ చిన్న స్మైల్ చేసి చాలా రిలాక్స్గా ఫీల్ అవుతూ డ్రైవింగ్ చేస్తూనే మధు పొట్ట మీద చేతిని వేసి ఒక క్షణం పాటు తడిమి నిజంగానే భయం వేసింది అని అన్నాడు. ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత భయపడతాం కదా అని మధు అనింది. మేబీ అంతే ఉండొచ్చు అని దేవాంష్ నవ్వాడు. మేబీ ఏంటి, ఇవి నీకు చాలా అనుభవం కదా, చెప్పండి సారు, అనుభవమే కదా అని మధు కళ్ళు పైకి కిందకి ఎగరేస్తూ అడిగింది. దేవాంష్ మరింత గట్టిగా నవ్వుతూ ఎన్ని రకాలుగా పిలుస్తావు అని అన్నాడు. నా మగుడు, మేరాపతి, మై ఫేవరెట్ పెన్మిటి, నేను ఎలాగైనా పిలుచుకుంటాను, నా ఇష్టం అని మధు చెప్పింది. దేవాంష్ మధు మాటలకి నవ్వుకుంటూనే అప్పటి వరకు లోపల పడిన టెన్షన్ని అలా గాలి కొదిలేసి హ్యాపీగా ఇంటికి చేరుకున్నారు. అప్పటికీ టైం దగ్గర భోజనాల టైం కావస్తుండడంతో మధు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను నీకు రూమ్కి భోజనం పంపిస్తాను, నాకు ఇక్కడ కొంచెం పని ఉంది ఓకేనా అని చెప్పాడు. అలాగే, నాకు కూడా కొంచెం నీరసంగా ఉంది, వెళ్తున్నా అని మధు వెళ్తూ ఉండగా గుమ్మం దగ్గర తులసి అడ్డుపడి ఎక్కడికి వెళ్ళావే, అన్ని రూమ్లలో వెతికాను, తర్వాత అన్నయ్య చెప్పారు నువ్వు బయటికి వెళ్ళావని అని చెప్పింది. అమ్మా నీకు ఒక విషయం చెప్పనా అని తన చెవి దగ్గర చేరి మధు విషయం చెప్పగానే తులసి భుజం మీద ఒక్కటిచ్చి దొంగ మొహమ, జరిగిన వెంటనే నాకు చెప్పాలని తెలియదా, అదేం కాదులే అని చెప్పింది. ఆ క్షణం మధుకి తులసి ఎంబీబీఎస్ చేసి FRCS చేసినట్టుగా కనిపించడంతో అమ్మా డాక్టర్ కన్నా నువ్వు బలంగా చెప్తున్నావు, యు ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ అని చెప్పింది. టాలెంటు లేదు గీలింటూ లేదు, అనుభవంతో చెప్పా, ఆ మొక్క నాకు ముందు చెప్తే అంత టెన్షన్ పడేదానివి కాదు కదా, ఉరుక్కుంటూ హాస్పిటల్ దాకా పోయావు, అసలు ఎవరైనా ఇలా ప్రెగ్నెన్సీతో ఉండి చీటికి మాటికి ప్రయాణాలు చేస్తారా, అప్పట్లో మా అమ్మ 3 నెలలు దాటందే ఎక్కడికి పంపించేది కాదు, ఈ కాలం పిల్లలకి బొత్తిగా భయం లేకుండా పోతుంది, పో లోపలికి అని తులసి ఒక్క అరుపు అరిచింది.
అమ్మా దయచేసి ఈరోజు ఫంక్షన్, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, నీ అరుపుకి అందరూ నా వైపు చూస్తున్నారు, తల తీసేసినట్టు అవుతుంది అని మధు పళ్ళు బిగించి చెప్పింది. అయినా తులసి పట్టించుకోకుండా మర్యాదగా నా కంటికి కనిపించకుండా ముందు రూమ్లోకి వెళ్ళు, భోజనం తీసుకుని వస్తా, నోరు మూసుకొని తిని తాగి పడుకో, ఇక్కడ పెత్తనాలు నీకు అవసరం లేదు అని చెప్పింది. మధు మధు అనవసరంగా చెప్పావు అని అనుకుంటూ తల ఊపి అక్కడి నుండి వడివడిగా రూమ్లోకి వెళ్ళింది. ఏమైంది తులసి, ఏమన్నావు మధుని అని దుర్గా అడిగింది. తులసి విషయం చెప్పడంతో దుర్గా చిన్నగా నవ్వి, అనుభవం లేదు కదా, కంగారు పడినట్టుంది, ఏం కాదులే, ఈసారి ఏదైనా జరిగితే ఖచ్చితంగా మనకే ముందు చెప్తుంది, ఇప్పుడు విషయం అర్థమైందిగా అని దుర్గా చెప్పి వెళ్దాం అని తులసిని తీసుకొని బయటికి వెళ్ళింది. భోజనాలన్నీ ముగిసేసరికి దాదాపు 2 గంటలు దాటడంతో వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి సగం మందిని హోటల్కి పంపించగా సగం మంది ఇళ్ళకి వెళ్ళిపోగా ఇంట్లో మాత్రం కొంతమంది మిగిలారు. వాళ్ళంతా కాస్త పెద్దవాళ్లే కావడంతో మాటల్లో పడిపోగా దేవాంష్కి చాలా నీరసంగా అనిపించి దీపా భోజనం రూమ్కి తీసుకొని రావా అని చెప్పేసి పైకి వెళ్ళాడు. దేవాంష్ డోర్ ఓపెన్ చేసేటప్పటికే మధు పక్కన పెట్టిన భోజనాన్ని తినకుండా మంచి నిద్రలో ఉండడం చూసి ఈ మధుకి భయమే లేదు అని దగ్గరికి వెళ్ళి మధు మధు లేచి కూర్చో అని తట్టి లేపుతూ అన్నాడు. మధు ఉలిక్కిపడి దేవ్ ఇప్పుడే పడుకున్నా, అంతలోనే లేపేస్తున్నావు అని ఏడుపు మొహం పెట్టింది. నువ్వు పడుకొని చాలాసేపు అయింది అని దేవాంష్ టైం చూసి టైం చూడు 2 దాటింది, ఇంతవరకు నువ్వు భోజనం చేయలేదు అని అరిచాడు. ఇంతకుముందు నేను ఎలా ఉన్నా నీకు చాలా ప్రేమ ఉండేది, ఇప్పుడు చూడు నీ బేబీకి టైంకి ఫుడ్ పెట్టలేదని నా మీద అరుస్తున్నావు, ఇంకా బయటికి రాని ఈ బిడ్డ మీద ఇంత ప్రేమనా, నా మీద మాత్రం తగ్గిపోయింది అని మధు పద్మాసనం వేసుకొని కూర్చుంటూ చెప్పింది. నువ్వు ఫుడ్ తినలేదు అని చెప్పింది బేబీ కోసం కాదు, నీ కోసం, నీకు ఎనర్జీ ఉండాలిగా, నీరసం వచ్చేది నీకా నీ బేబీకా, నీకే కదా, అటువంటప్పుడు తినాలా లేదా, నేను అరుస్తుంది నిన్ను, అది కూడా నీ కోసమే, బేబీ కోసం కాదు అని ప్లేట్ చేతుల్లోకి తీసుకొని పెట్టనా అని అడిగాడు. మధు సమాధానం చెప్పకుండా అంత బలవంతమేం లేదులే, నచ్చితే పెట్టు లేదంటే లేదు అని సమాధానం ఇచ్చింది. దేవ్ చిన్న నవ్వుతో 2 minutes అని వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ప్లేట్ తీసుకొని మధుకి తినిపించడం మొదలు పెట్టగానే దీప మరో ప్లేట్ తీసుకొచ్చి ఓ మా వదినకి తినిపిస్తున్నావా, వెల్ డన్ అన్నయ్య, అప్పుడప్పుడు ఇలాంటివి చేసి వదిన లవ్ని పట్టేస్తూ ఉండాలి అని పక్కనే ప్లేట్ ఇచ్చింది. మీ వదిన అలాంటి మాటలకు పడిపోయే అమ్మాయి కాదులే అని దేవాంశ్ అన్నాడు. మధు చిన్న స్మైల్తో కరెక్ట్, బాగా అర్థం చేసుకున్నావు, ముందు పెట్టు ఆకలిగా ఉంది అని దీపా వైపు చూసి ఒక నవ్వు నవ్వి పొద్దునేమో ఆలియా భట్లా ఉన్నావు, ఇప్పుడు అరుంధతిలో అమ్మమ్మలా ఉన్నావు అని నవ్వింది. చూడు అన్నయ్య, ఈ వదిన నన్ను ఏడిపిస్తుంది అని దీపా మొహం ముడిచింది. ఏం చేయలేంరా, అప్పుడప్పుడు ఇలాంటివి భరిస్తూ ఉండాలి, ఏదైనా మాట్లాడితే వెంటనే మరో మాట వచ్చేస్తుంది అని దేవ్ నవ్వాడు. దాంతో దీప మూతి తిప్పి నేను పోతున్నా అని అక్కడి నుండి వెళ్ళింది. మధు దేవాంశ్ పెడుతూ ఉంటే తృప్తిగా తినేసి ఆ తర్వాత దేవాంశ్ తింటూ ఉంటే పక్కన కూర్చొని బోలెడన్ని కబుర్లు చెప్పి బొజ్జ నిండా తినగానే మళ్ళీ నిద్ర ఆవహించడంతో కాసేపు పడుకుంటాను అని అలానే బెడ్ మీద వాలిపోయింది. దేవాంశ్ మాత్రం కంటిన్యూగా ఫోన్ చేస్తూ ఉంటే మాట్లాడుతూ బిజీ అయిపోయాడు. అమ్మయ్య, నలుగైపోయింది, రేపొద్దునే 3 ముళ్ళు కూడా పడిపోతే శాంతం ప్రశాంతం అని మేఘన రాగాలు తీసింది. పవన్ నవ్వేస్తూ భలే హుషారుగా ఉన్నావు, ఏమో రేపటి రోజు పెళ్ళయ్యాక నేను తంతానేమో లేదా తిడతానేమో ఎవరికి తెలుసు అని అడిగాడు. హలో బాస్, నువ్వు కొట్టినా తిట్టినా నీ దగ్గర పడి ఉండాలనే కదా పెళ్లి చేసుకుంటున్నాను, ఇట్స్ ఓకే, నువ్వు ఒక దెబ్బ కొడితే నేను 2 కొడతాను, నువ్వు ఒక తిట్టు తిడితే నేను 2 తిడతాను, ఏదైనా పై చెయ్యి ఉండాలన్నమాట అని మేఘన కన్ను కొట్టింది. జనరేషన్ చేంజ్ అంటే ఏమో అనుకున్నా, ఇదా అని పవన్ అన్నాడు. మేఘన నవ్వేస్తూ అలాంటిదేమీ లేదు, నువ్వు నా మీద ఎప్పుడూ చేయి చేసుకోలేవు, ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు నీ కోపాన్ని చూడాల్సి రావచ్చు, అలానే బుజ్జగించడం కూడా నాకు తెలియాలి కదా, కాబట్టి భరిస్తాను, అలా అనుకుంటే నేను అలిగితే నువ్వు కూడా నన్ను భరిస్తున్నట్టే కదా, ఈక్వల్ అని చెప్పింది. హ్యాపీ కదా నువ్వు అని పవన్ అడిగాడు. అయ్యో దేవుడా, ఎంత హ్యాపీగా ఉన్నానో మాటలో చెప్పలేకపోతున్నాను, నువ్వు మళ్ళీ మళ్ళీ అడక్కు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు మాటలు రావట్లేదు, నువ్వు చెప్పు, నువ్వు హ్యాపీనా, ఇలాంటి రాక్షసిని యాక్సెప్ట్ చేసి తప్పు చేశానన్న ఫీలింగ్ ఏమైనా వస్తుందా, ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పేసేయి అని మేఘన ఫోన్ బెడ్కి అడ్జస్ట్ చేసి పెట్టి పడుకొని అడిగింది. అలాంటిదేం లేదు, నిన్ను చేసుకోవడం చాలా చాలా అదృష్టం, ఇంత అందమైన అమ్మాయి, మంచి అమ్మాయి, అల్లరి అమ్మాయి నాకు ఎక్కడ దొరుకుతుంది అని పవన్ అనగానే వెటకారమా లేక అంగీకారమా అని మేఘన అడిగింది. ఇప్పుడు కూడా అనుమానిస్తున్నావు చూడు, అదే నీ టాలెంట్,
ఆ టాలెంట్ చూసి పడిపోయాను అని పవన్ నవ్వాడు. మేఘన కూడా నవ్వేస్తూ, నాకు తెలుసులే, నేను కాకుండా నీకు ఎవరు సెట్ కారు. ఒకవేళ చేసుకున్నా నీ కాపురం కూలిపోవాలని రోజు కోరుకుంటాను. కాబట్టి నువ్వు నన్ను ఫిక్స్ అవ్వు, అదే నీకు మంచిది అని మేఘన చెప్పింది. పవన్ మరింతగా నవ్వేస్తూ, థ్యాంక్స్, మా అమ్మని ఈరోజు చాలా హ్యాపీ చేశావు. నీ వల్ల నవ్వుతూనే ఉంది, నేను గమనిస్తూనే ఉన్నాను అని చెప్పాడు. అయినో బావా, అత్తయ్యకి కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. బట్ మన దగ్గర ఆ పప్పులేవి ఉడకవు. అందుకే కదా నేను చెప్పినట్టే వినాలని హుకుం జారీ చేసి వినేలా చేశాను. మొత్తానికి అత్త హ్యాపీ అవ్వడం వల్ల నేను హ్యాపీ అయిపోయాను. మేమిద్దరం హ్యాపీగా ఉండడం వల్ల నువ్వు కూడా హ్యాపీ అయిపోయావు. ఫైనల్లీ మన ఫ్యామిలీ మొత్తం హ్యాపీ అని చెప్పింది. పవన్ చిన్న స్మైల్ చేసి ఇక మేఘనాతో మాటల్లో పడ్డాడు. రోజు ఎలా గడిచిందో తెలియకుండానే పూర్తవడంతో తెల్లారి 3 గంటలకే లేచి దేవాంశ్, రంజిత్, సుభాష్ మండపం దగ్గరికి అక్కడ డెకరేషన్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసేందుకు వెళ్లారు. మరోపక్క పెళ్లి కూతురుగా మేఘనని ముస్తాబు చేసేందుకు అందరూ సిద్ధమై ఉండగా 4 గంటలు అవ్వగానే నిద్రలేపేశారు. ఇంట్లో బంధువులు కూడా ఉండటంతో ఎవరిపాటికి వాళ్ళు ఫ్రెష్ అయి రెడీ అవుతూ ఉండగా అపూర్వ మధు రూమ్లోకి వచ్చి నిద్రపోవడం చూసి, ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు, దీని బాధ దీనిదే అని చిన్న నవ్వుతో మధు దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని బుజ్జి బుజ్జి అని మెల్లగా నిద్రలేపింది. మధు మెల్లగా కదిలి కళ్ళు తెరిచి పిన్ని అని పక్కకు తిరిగి పడుకొని ఒడిలో తలపెట్టుకుంది. లేగు నాన్న, అందరూ లేచి రెడీ అయిపోతున్నారు, ముహూర్తం టైం అవుతుంది. కనీసం మనం ఒక అరగంట ముందైనా అక్కడ ఉండాలి కదా, లేచి త్వరగా కానివ్వు. ఈరోజు నేను బ్యూటీషియన్ రెడీ చేస్తుంది. మీ ఆయన ఆర్డర్ చేసి వెళ్ళాడు. నీకు విషయం చెప్పనా, దేవ్ నీకోసం స్పెషల్గా డిజైన్ చేయించిన చీర కూడా తెప్పించాడంట. అక్కడ అందరూ చెప్తుంటే విన్నా అని చెప్పింది. మధు కళ్ళు తెరిచి, నిజంగానా? మా పెళ్ళప్పుడు బోల్డ్ అని చీరలు కొన్నాడు కదా, అవి అడ్జస్ట్ అవుతానని చెప్పాను. అంటే నేను మళ్ళీ కట్టలేదు కదా, ఈ మనిషి వినడే నా మాట అని అనింది. ఎలా వింటాడు, నువ్వు బంగారు బొమ్మవి అని తెలుసు కదా, అందుకే అప్పుడప్పుడు నిన్నెలా చూసుకుందామని ఆలోచించి ఇలా సెట్ చేసినట్టున్నాడు. ముందు నువ్వు స్నానం చేసి మేఘన రూమ్ దగ్గరికి వెళ్ళిపో, లేదా అమ్మాయిని ఇక్కడికి పంపించమంటావా అని అడిగింది. ఇక్కడికే పంపించి పిన్ని, కిందంతా హడావిడిగా ఉంది కదా, అందులో సగం మంది తెలుసు, సగం మంది తెలియదు. ప్రతి ఒక్కరూ వచ్చినప్పుడు లేచి నిలబడాలంటే కష్టంగా ఉంది, నిజంగా కష్టంగా ఉంది అని మధు చెప్పింది. సరే నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి అమ్మాయిని పంపిస్తాను అని అపూర్వ చెప్పి వెళ్ళింది. మధు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి 10 నిమిషాల్లో బయటకు వచ్చి జుట్టు అరుపుకుంటూ ఉండగానే బ్యూటీషియన్ వచ్చింది. వస్తూ తనతోనే శారీ ఆర్నమెంట్స్ ఉన్న బాక్స్ కూడా తీసుకురావడంతో మధు దాని వైపు చూడగానే మురిసిపోయి, ఎంతసేపు పడుతుంది అని అడిగింది. ఒక 15 మినిట్స్ చాలు మేడం అని బ్యూటీషియన్ చెప్పింది. పెళ్లి కూతురు కన్నా ఒక 75% తక్కువగా రెడీ చేయండి. అందరిలోకి తనే హైలైట్గా ఉండాలి, మిగిలిన అందరినీ తక్కువగానే రెడీ చేయాలి. ఈ రోజుల్లో పెళ్లి కూతురు కంటే మిగిలిన వాళ్ళు ఓవర్గా రెడీ అయిపోతున్నారు. అలా వద్దు, తన స్పెషల్ డే కదా అని మధు చెప్పింది. బ్యూటీషియన్ నవ్వి, తప్పకుండా మేడం, కానీ మీ ఇంట్లో ఒక విశేషం ఉంది. అందరూ చాలా బాగున్నారు, రంగు రూపు అన్నీ పక్కన పెట్టేస్తే చూడు చక్కగా అనిపిస్తున్నారు అని చెప్పింది. థ్యాంక్ యూ అని మధు చెప్పడంతో బ్యూటీషియన్ రెడీ చేయడం మొదలుపెట్టింది. వంగపూత రంగు పట్టుచీర గోల్డ్ కలర్ బార్డర్తో చాలా షైనీగా ఉండటంతో మధుకి చాలా నచ్చి కడుతుంటే అలానే చూస్తూ ఉండగా 10 నిమిషాల్లోనే చీరని చకచకా కట్టేసింది. ఈ చీర నేను కట్టాలంటే గంట పడుతుందేమో అని మధు అనుకుంటూ ఉండగానే చీర పూర్తవగా కూర్చోబెట్టి హెయిర్ స్టైల్ చేసి లైట్గా మేకప్ చేసి నగలన్నీ ఒక్కొక్కటిగా చక్కగా పెట్టింది. అంతా రెడీ అయ్యాక మేడం వడ్డానం అని బ్యూటీషియన్ చూపించగానే మధు తల అడ్డంగా ఊపి, వద్దు, నా కడుపులో బేబీ ఉంది, టైట్ అయిపోతుంది, ఊపిరాడదేమో అని చెప్పింది. అలా ఏమీ ఉండదు మేడం, నేను ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్కి కూడా మేకప్ చేస్తాను అని చెప్పింది. ఇది చాలా పెద్దగా ఉంది, నాకొద్దు, ఇలా బాగున్నాను చాలే అని మధు చెప్పింది. పోనీ ఇది ట్రై చేస్తారా అని మరో బాక్స్ ఓపెన్ చేసింది. మధు దాన్ని చూడగానే కళ్ళు మెరిసిపోవడంతో ఇదెక్కడిది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పింది. ఇది సార్ పంపించారు, మీకు సంబంధించిన ఆర్నమెంట్స్, శారీ అన్నీ సార్ పంపించారు. మొదటగా అదే పెట్టమన్నారు, అది వద్దు అంటే ఇది పెట్టమన్నారు అని బ్యూటీషియన్ చెప్పింది. మధు మరింత మురిసిపోయి ఇదోకే అని చెప్పింది. సింపుల్గా చైన్ లాగా ఉన్న వడ్డానంని తన నడుముకి అందంగా ఉండేలా పెట్టి, చాలా బాగున్నారు మేడం. ఇంకొక విషయం, పెళ్లి కూతురు మిమ్మల్ని అడిగింది, రెడీ చేశాక మీకు చెప్తానని చెప్పాను అని చెప్పింది. మధు బ్యూటీషియన్ని లైట్గా హగ్ చేసుకొని, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా రెడీ చేసావు, నా పెళ్ళికి కూడా చాలా బాగా రెడీ చేసావు, ఇప్పుడు కూడా అంతే అందంగా తయారు చేసావు అని చెప్పి బ్యూటీషియన్తో పాటే మధు బయటకు వచ్చింది.
హాల్లో ఉన్న అందరూ మురిపెంగా చూసిన తులసి బలరాం మాత్రం ఎంతో నిండైన ప్రేమతో మధుని చూసి మరోసారి పెళ్లి కూతురుగా చూస్తున్నట్టే అనిపించటంతో కన్నుల నిండుగా నింపుకున్నారు. అన్నయ్య, మన బుజ్జి నిజంగానే బుజ్జిగా కనిపిస్తుంది కదా అని బాలాజీ పక్కన చేరి అన్నాడు. ఆ మాటతో బలరాం బాలాజీ వైపు చూసి చిన్నగా తల ఊపుతూ ఉండగానే అనన్య రావడం చూసి అటు చూడు అని బాలాజీకి చెప్పాడు. బాలాజీ అనన్య వైపు చూసి చాలా సంతోషం అన్నయ్య, ఆడపిల్లల్ని ఏ ఇంటికి పంపిస్తామో అని ఎంతో తపన పడ్డాం, మంచి ఇంటికి పంపించాం. పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత కూడా ఇద్దరి మొహాల్లో నవ్వు చెరగనే లేదు. ఇది ఇలాగే జీవితాంతం ఉండిపోవాలి అని అన్నాడు. ఆ మాటతో బలరాం కూడా ఏకీభవిస్తూ మనసులోనే అలాగే ఉండాలని అనుకున్నాడు. అక్క అద్దిరిపోయావు అని అనన్య అనగానే మధు కూడా అనన్యని చూసి అబ్బా నువ్వు ఇంకా అందంగా ఉన్నావు అని ఒకరినొకరు 2 నిమిషాల పాటు పొగుడుకొని ఒకరి చేయి ఒకరు పట్టుకొని డోర్ ఓపెన్ చేసి అడుగు పెట్టేటప్పటికే లంగా ఓణిలో చక్కగా తయారై అందంగా ఉన్న దీప కనిపించింది. అబ్బా ఎంత బాగున్నావో, జడిగంటలైతే సూపర్ అని మధు చెప్పింది. థ్యాంక్ యూ వదిన, ఫ్యూచర్లో నాకు కాబోయే మొగుడు ఆశపడ్డాడు, అందుకే ఇలా రెడీ చేయమని చెప్పాను అని దీప సిగ్గుపడుతూ చెప్పింది. మధు అనన్య నోటి మీద వేలు వేసుకొని మా సాగర్ గడికి ఇలాంటి టేస్ట్ ఒకటి ఉందా, మాకెప్పుడు చెప్పనే లేదే. చెప్తా వాడి సంగతి, ఇప్పుడు కాదు అంతా అయ్యాక చెప్తా అని అనింది. ఏదో పిక్లో చూశాడంట, ఇలా లంగా ఓణి వేసుకొని ఇలా నగలు పెట్టుకొని ఇలా జడ వేసుకుంటే చూడాలని కోరుకున్నాడు. ఎస్పెషల్లీ పట్టీలు చూసారా మార్చేశా అని దీప తన లంగాని కాస్త పైకెత్తి తన కాలికి ఉన్న కొత్త పట్టీలు చూపించింది. ఏ అబ్బాయి అయినా, ఎంత మాటకారి అయినా, ఎంత నెమ్మదస్తుడైనా సరే ప్రేమించిన అమ్మాయి దగ్గర చాలా ఓపెన్గా ఆ అమ్మాయిని తనకి నచ్చినట్టుగా చూడాలని ఆశపడటం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటుందని ఆ క్షణం అటు మధుకి అనన్యకి అర్థమై దీప సంతోషం చూసి సూపర్గా ఉన్నావు, వెళ్ళి చూపించు, వాడున్నాడుగా ఇంట్లోనే అని అనన్య చెప్పింది. లేదు సర్ప్రైజ్ ఉండాలి, ఆల్రెడీ సాగర్ బావ మండపం దగ్గరికి వెళ్ళిపోయాడు, పాపం డ్రైవర్ అయిపోయాడు నా ఫ్యూచర్ ఆయన అని దిగులుగా చెప్పింది. ఇట్స్ ఓకేలే పెళ్ళి కదా అని అంటూ మధు చూపు తిప్పేసరికి విపరీతమైన కోపంగా చూస్తున్న మేఘనాని చూడగానే అయ్యయ్యో సారీ 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 అంటూ ఇద్దరిని నెట్టుకొని మేఘనా దగ్గరికి వెళ్ళి అబ్బబ్బా ఏమున్నావే, దిష్టి తగిలేలా ఉన్నావు అని 2 చేతులతో దిష్టి తీసి కింద నుండి పైకి చూసి ఒకటి తక్కువైంది అని చెప్పింది. ఏంటది అని మేఘన సీరియస్గా చూస్తూ అడిగింది. ఇదే తక్కువైంది అని మధు మేఘన బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టి దూరం జరిగి నవ్వగానే మేఘన కూడా నవ్వేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే చాలామంది నా ఒపీనియన్ని యాక్సెప్ట్ చేశారు, చాలామంది కాదు 100% చేశారు. యాక్చువల్లీ చాలామంది ఏం చెప్పారంటే మా చుట్టుపక్కల కూడా మేము ఇలానే చూసామని చెప్పారు. ఎస్ ఇట్స్ ట్రూ. ఎందుకంటే తప్పు చేసినా చేయకపోయినా ఒక చిన్న ఏజ్లో, చిన్న ఏజ్ ఏముంది ఇప్పుడు నా మొహం, కొంచెం పెద్ద ఏజ్లో హస్బెండ్ చనిపోయినా సరే వాళ్ళ పనులు చేసుకోవడానికి వాళ్ళు గడప దాటి బయటకు వస్తే కూడా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారనమాట. ఎప్పుడు ఇంట్లో ఉండలేదు తిరుగుతుంటుంది అంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు, మరి చేసుకోవద్దా, తప్పదు. మనకి ప్రపంచాన్ని చూపించే వ్యక్తి లేనప్పుడు మనం ప్రపంచాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మనం అడుగు బయట పెట్టాలి, తప్పదు. అలా చాలామంది పాపం బయట మాటలు విని డిప్రెస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ అలా అవ్వకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలి, వాళ్ళ మాటలు ఏంటి అనుకొని ముందుకు వెళ్ళడం మంచిది. బట్ అలా ఉండనిది సొసైటీ, అంతే. ముదనష్టపది తప్పుగా అనుకోవద్దు, నిజం అదే. ఎప్పుడు పక్కన వాళ్ళ లైఫ్లో వేలు పెట్టాలని చూస్తుంటుంది అనమాట. వాళ్ళ వైపు ఏమున్నది అనేది అసలు చూసుకోదు, కానీ మనకంటే దారుణమైన పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ పక్కన వాళ్ళ లైఫే ఇంపార్టెంట్ వీళ్ళకి. అదేదో ఆ కాన్సన్ట్రేషన్, ఆ ఇంట్రెస్ట్ వాళ్ళ లైఫ్ని బాగు చేసుకోవడానికి యూజ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉండొచ్చు. బట్ అట్లా చెయ్యరనమాట. సో ఏం మార్చలేం మనం. సో అలా కొందరిని, అంటే కొందరికైనా మనం కొంచెం అర్థమయ్యేలా చెప్పడం కోసమే ఆ సీన్ రాశాను. బట్ యాక్సెప్ట్ చేసినందుకు చాలా చాలా పెద్ద థ్యాంక్స్. ఇకపోతే చిన్న అప్డేట్ అయినా ఇస్తానని మాట తెప్పాను. బికాజ్ నాకు నిజంగా కుదరలేదు, నా హెల్త్ నిజంగా బాగాలేదు. అందుకనే నేను ఇవ్వలేకపోతున్నాను. అంటే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంత ఇబ్బందిగా ఉందన్నమాట. అందువల్ల సో ఇప్పుడు దానికి తోడు ఫ్యామిలీ టైం కదా, నాకు ఇవ్వడానికి కూడా టైం ఉండదు ఓపిక చేసుకొని ఇవ్వడానికి. సో అందుకే ఇవ్వలేకపోయాను. ఇక ఇప్పుడు రెగ్యులర్ నార్మల్గా వస్తాయి అనమాట, మార్నింగ్ ఇది ఈవినింగ్ ఇది. ఇకపోతే చాలామందికి నేను
3 స్టోరీలు రోజుకి అడుగుతున్నారు కదా, దాని గురించి ఇవాళ ఈవినింగ్ అప్డేట్లో మీతో మాట్లాడతాను. అంటే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనమాట. సో ఎదురు చూడండి, సర్ప్రైజ్. అంతే ముచ్చట్లు. ఇక మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.